ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రీలక్ష్మి, సీనియర్ న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం హెల్దీ బాడీ అండ్ ఫ్యాట్ బాడీకి గల మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. సో ఎవరైతే హెల్దీ బాడీ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువగా న్యూట్రిషన్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకుంటారు. అంటే ప్రోటీన్ సోర్స్ కానీ, కాంప్లెక్స్ కర్బ్స్, గుడ్ ఫ్యాట్స్, విటమిన్, మినరల్స్, ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ కలిగిన ఫుడ్స్ తీసుకుంటారు. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటారు. సో వీళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారు. అండ్ వీళ్ళు రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వీళ్ళ మజిల్ అనేది స్ట్రెంథన్ అవుతుంది, లైఫ్ స్టైల్ని పెంచుతుంది. అండ్ వీళ్ళ బిఎంఐ నార్మల్గా ఉంటుంది, వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటారు, హెల్దీ వెయిట్ని కలిగి ఉంటారు, ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటారు. ఎవరైతే బ్యాడ్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ బాడీ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోరు. ఎక్కువగా హై క్యాలరీస్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి, జంక్ ఫుడ్ ఇలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి న్యూట్రిషన్ లోపం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చెయ్యలేరు, ఊరికి అలసిపోతూ ఉంటారు. వీళ్ళ బిఎంఐ అనేది హెవీగా ఉంటుంది. అంటే వీళ్ళు ఒబేసిటీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే డిసీజెస్ అనేది తొందరగా వస్తాయి. అంటే మన టైప్ 2 డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. అదే లేడీస్కి కూడా చూసుకున్నట్లయితే ఒబేసిటీ కలిగిన లేడీస్ వచ్చేసి వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, సో పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడము, అండ్ తొందరగా అలసిపోవడం, ఏ పనిని ఎక్కువగా చేయలేకపోవడం చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటారో, ఇంకా వీటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారో, సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.